ఎందుకనంటే మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం చెందారు కదా. ఆ సానుభూతి కొలది వాళ్ళ మిస్సెస్ నిలబడ్డారు. ఆవిడకి బీఆర్ఎస్ తో టికెట్ వచ్చింది. ప్రస్తుతానికి ఆ సానుభూతి కొలది ఏమైనా వేస్తే ఆవిడకే రావచ్చు, లేకపోతే బై కాంగ్రెస్. అంటే మనిషి చచ్చిపోతే గుర్తు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు జనాలు. ఆ సింపతి అనేది వర్క్ అవుద్ది అంటారా? ఆ నాయకుడు ఆ నియోజకవర్గానికి ఏం చేశాడు మేలు? అప్పుడు అతను ఉన్నంత కాలం 9 ఏళ్ళు ఉన్నారు కదా. ఈ 9 ఏళ్లలో, ఈ 10 సంవత్సరాలలో అతను ఆ నియోజకవర్గానికి ఎక్కడ మేలు చేస్తే అక్కడ అతను వస్తారు. లేదనుకో ఇక ప్రస్తుతానికి వస్తే కాంగ్రెస్. కాంగ్రెస్ నుంచి నవీన్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడు టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన అంతకు ముందు సెకండ్ ప్లేస్ లో ఓడిపోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఎంఐఎం ఓట్లు కలిసి గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు. అది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంఐ అండ్ కాంగ్రెస్ పార్టీలో నిలబడినటువంటి నవీన్ యాదవ్ గారు కలిసి మాట్లాడుకొని వాళ్ళు చీల్చుకుంటారా లేకపోతే కలుపుకుంటారా అనేది వాళ్ళు తెలుసుకుంటారు. దానికి మనం సపోర్ట్ ఏమీ చెప్పలేము. కుటుంబ రాజకీయాల్లో తండ్రి చనిపోతే దాని తర్వాత వీళ్ళకి ఇలాగా తరతరాలు వస్తున్న దాంట్లో మనం చాలా చూసాము. వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ లో ఓకే హెడ్ అనే అతనికి ఇంట్రెస్ట్ ఉండేది, జనాలకి సేవ చేయాలని ఉండేది. మరి ఇంట్లో వాళ్ళకి కూడా అలా ఉండదు కదా, గెలవడం కట్టేను అసలు ఆమె గెలిచిద్ది అంటారు కదా. అసలు టికెట్ ఇవ్వడమే కరెక్ట్ కాదు కదా మరి ఆ లెక్కలో వస్తే. ఇప్పుడు ఆ లెక్కలో ఆ అభ్యర్థికి కాకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా. అదే పార్టీలో, అదే బీఆర్ఎస్ పార్టీలో వేరే అభ్యర్థులకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా. మరి భర్త చచ్చిపోతే అదే టికెట్ పోల్ పట్టుకొని మరి భార్య రావడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇంత ముందులో అలాగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండేది, తండ్రి చచ్చిపోతే కొడుకు, తల్లి చచ్చిపోతే కొడుకు అనేది వచ్చింది. అలాగే ఇప్పుడు ఎంప్లాయీస్ లో ఎలాగైతే తీసేశారో అలాగే ఈ ఎలక్షన్స్ లో కూడా భర్త చచ్చిపోతే భార్యకి, తండ్రి చచ్చిపోతే కొడుక్కి అనేది కూడా తీసేస్తే బాగుంటుంది. ఆ చట్టం, ఆ రాజ్యాంగం మరి మన రాజకీయంలో లేదు కదా. లేనప్పుడు ఏంటంటే పోటీ చేస్తున్నారు ఆవిడ. మన రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ పండుగకి మరి ఎవరికి మహిళలకి చీరలు ఇవ్వలేదు, ప్రస్తుతానికి ఆపేసారు చాలా మంది వరకు. అదేంటంటే డ్వాక్రా మహిళలకే చీరలను పెట్టారు, ఒక్కొక్కరికి 2 చీరలను పెట్టారు. అవి ఎంతవరకు డ్వాక్రా మహిళలకి వెళ్ళాయనే తెలియదు. ఆవిడ ఉంటున్నంత వరకు నియోజకవర్గంలో ఆవిడ ప్రతి మహిళకి చీర పంచింది. ప్రతి మహిళకి తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని, తన ఇంటి ఆడపడుచులుగా భావించుకొని, తన భర్తకి ఉన్నటువంటి సహోదరులుగా భావించుకొని, ప్రతి ఆడపడుచుకి లేదు అనకుండా, ఆ చేతికి ఎముక లేకుండా ప్రతి మహిళకి చీర పంచింది. తను ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అండ్ యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ ఈ ఏరియాల వరకు. అలాగే మరి ఆవిడ అంత పంచింది కనుక మహిళలందరూ కలిపి ఆ చీర కట్టుకుని మరి ఓటు వేసామని గెలిపిస్తారా, లేకపోతే కాంగ్రెస్ లో నిలబడినటువంటి నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తారా అనేది ఎలక్షన్ ఆఫ్టర్ తెలుస్తుంది అన్నమాట. అంటే ఇప్పటి వరకు బీజేపీ పార్టీ నుంచి ఎవరు ఏంటి అనేది కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. బీఆర్ఎస్ బీజేపీ ఏమైనా కుమ్మక్కయ్యి కలిసిపోయి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఏమైనా ఉందా? అది జరగని పని. ఆ విషయం జరిగే పని అయితే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో కాంగ్రెస్ లో విలీనం అవ్వాల్సింది. విలీనం అవుతానని చెప్పిన తర్వాతనే ఆమె రాష్ట్రం ఎడగొట్టింది. సోనియా గాంధీ గారు 2009లో రాష్ట్రం ఎప్పుడైతే ఎలా ఎడగొట్టిందంటే, నేను విలీనం అవుతాను మీలో, మీ మాట వింటానని బీఆర్ఎస్ నాయకుడు అప్పుడు చెప్పబట్టే ఆమె అనేది రాష్ట్రాన్ని అనేది విడగొట్టింది. జరగలేదు. తర్వాత నేను వెనుపోటు పొడిచాడు కదా ఆవిడకి. ఇది వెనుపోటే కదా. ఆయన రాష్ట్ర ప్రజలకే పొడిచాడు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి. అలాగే డబుల్ బెడ్రూమ్ ఎంతవరకు ఇవ్వలేదో, ప్రతి ఇల్లు లేని పేదోని సొంత ఇంటి కళ నిజం చేస్తానన్నాడు. ఏ పేదోనికి సొంత ఇంటి కళ నిజం కాలేదు. లక్కీ డ్రా అని పెట్టి అది దాంట్లో చాలా అవకతవకలు జరిగాయి, మోసాలు జరిగాయి. నిజమైన పేదవానికి ఇల్లు రాలేదు. బంగారం ఏం మాట్లాడుతున్నారా? అది నా సొంతం బాబు, అది నా సొంతం. నేను కష్టపడి కొనుక్కున్న సొమ్మది. దానికి నేను ఈ రాజకీయాలకి సంబంధం పెట్టమాకు. 2500 రాలేదు. వెయిటింగ్. స్కూటీలు మాకు ఎందుకు ఇస్తారు? స్టూడెంట్ కి ఇస్తారు. నాకు అమ్మాయి లేదుగా. అమ్మాయిలకి ఇస్తారు, అమ్మాయిలు లేరుగా. ప్రతి చదువుకుంటున్న స్టూడెంట్ కి స్కూటీ ఇస్తానని చెప్పారు. నాకు ఆడపిల్ల లేదు, నాకు రాదు. నేను అప్పుడు చూసుకుంటాలే. అప్పుడు చూసుకుంటాలే, అక్కడ చెప్పుకుంటాలే. ఇక్కడ ఎందుకు ఇప్పుడు అవన్నీ.